Good evening, sir. I'm Srinidhi from First BTech, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్. సో నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సైబర్ క్రైమ్స్ బారిన చాలామంది పడుతూ ఉన్నారు కదా, మరి ఇలాంటి సైబర్ క్రైమ్స్ని కాంబాట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ శ్రీనిధి. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అనమాట. అయితే మనకేంటంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ సెల్ ఉంది. సో బేసిక్గా సైబర్ సెల్ అంటాం. అట్లాగే ఇంపార్టెంట్ కమిషనరేట్స్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నవి. సో ఇవి కాకుండా మనకి 1930 కాల్ సెంటర్ చేయొచ్చు. అట్లాగే cybercrime.gov.in వెబ్సైట్ కూడా ఉంది. సో మనకేంటంటే సీమ్లెస్గా దాంట్లో కూడా ఏదైనా సైబర్ క్రైమ్ని రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎక్కడి నుంచైనా మనం రిపోర్ట్ చేయొచ్చు. అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళే రిపోర్ట్ చేయాలని ఏం లేదు. మనము ఈ వెబ్సైట్ ద్వారా కూడా మనము రిపోర్ట్ చేయొచ్చు. అట్లాగే కాల్ సెంటర్ కూడా, అంటే మనం కాల్ చేసి కూడా రిపోర్ట్ చేయొచ్చు. బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా క్రైమ్ రిపోర్ట్ అయినప్పుడు మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో అట్లాగే కొత్త క్రైమ్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎప్పటికప్పుడు మేము కూడా ఇంటర్నల్గా వర్క్షాప్స్ అని, మీటింగ్స్ అని కండక్ట్ చేసుకుంటున్నాము. ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేసుకుంటున్నాము. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్షాప్స్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది సైబర్ సెక్యూరిటీ మీద ఎక్స్పర్ట్స్ వచ్చి మాకు చెప్తున్నారు అనమాట. సో వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడం, అలాగే ఇన్వెస్టిగేషన్లో మేము మా నైపుణ్యాలను కూడా పెంచుకోవడం. సో దీని ద్వారా మనం ఈ సైబర్ క్రైమ్స్ని కాంబాట్ చేస్తున్నాం. వీటన్నిటికంటే ముందు ఏం చేస్తున్నామంటే అవేర్నెస్. ఎందుకంటే అవేర్నెస్ ద్వారానే మనం మోర్ నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ని అసలు ముందు రిజిస్టర్ అవ్వకుండా మనం చూసుకోగలం అనమాట. ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేది ఒక్కటే అయితే మా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రివెన్షన్ అనమాట. సో ఈ సైబర్ క్రైమ్ని ఎలా ప్రివెంట్ చేయాలి, సో అవేర్నెస్ ద్వారానే ఎక్కువ మేము దీన్ని కాంబాట్ చేస్తున్నాం.